సో ఇవన్నీ ఎక్కడి నుంచి కలెక్ట్ చేస్తారు? అంటే కలెక్ట్ ఏం లేదు, ఇట్స్ అబ్జర్వేషన్ ఆఫ్ సొసైటీలో మనం రోజు జరిగే వాటిని, కరెంట్ అఫైర్స్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటాను. అండ్ మెయిన్ వైల్ మన ఇంట్లోనే రకరకాల ఎమోషన్స్ ఉంటూ ఉంటాయి. సో బంగారం షాప్ అనేది ఎవ్రీ వన్ ఎక్స్పీరియన్స్, అది నా ఒక్కడిదే కాదు. అక్కడికి వెళ్ళాక ఆడవాళ్ళు తెలియకుండా ఒక ఎగ్జైట్మెంట్ ఉండేది వాళ్ళు, దాన్ని మనం కామెడీగా కొద్దిగా ఎగ్జాగరేట్ చేసాం. అవును. బట్ అలాంటివి నేను ఎక్కువ అబ్జర్వ్ చేస్తూ ఉంటాను, నాట్ ఓన్లీ వైఫ్ అండ్ ఆల్, రిమైనింగ్ ఫ్రెండ్స్లో కూడా ఎక్కడున్నా కూడా వాళ్ళ మ్యానరిజమ్స్ కానీ వాళ్ళు ఏదైనా టిపికల్గా ఉన్న వాటిని క్యాప్చర్ చేయాలని చూస్తూ ఉంటాను. సో అవే ఎక్కువ లైవ్లీగా ఉండటానికి కారణం, వాళ్ళ రియల్ లైఫ్లో నుంచి ఉన్న క్యారెక్టర్స్ని ఎక్కువ పట్టుకుంటూ ఉంటాను మ్యానరిజమ్స్కి. సో దట్స్ వై పీపుల్ ఆర్ ఈజీగా కనెక్ట్ చేసుకోగలుగుతున్నారు. సో మరి F3 అనేది వెంకటేష్ గారు, వరుణ్ తేజ్, రాజేంద్ర ప్రసాద్, సునీల్ గారు, ఇలా చాలామంది ఉన్నారు, మురళీ గారు ఉన్నారు, మెహరీన్, తమన్నా. సో వెంకటేష్ గారిలో ఏం అబ్జర్వ్ చేశారు? అంటే వెంకటేష్ గారు ఈజ్ ఆల్వేస్ లైక్ వెరీ ఎనర్జెటిక్. స్పాట్కి రాగానే మిగతా ఆర్టిస్టులు అందరినీ ముందు కంఫర్ట్ క్రియేట్ చేస్తారు. సో అంత పెద్ద లెజెండరీ యాక్టర్ అండ్ కామెడీలో ఆయన కొట్టేవారు లేరు. సో ఒక టిపికల్ టైమింగ్ ఉన్న ఆర్టిస్ట్ ఆయన. సో ఆయన పక్కన పెర్ఫామ్ చేసేటప్పుడు మిగతా వాళ్ళందరికీ ఒక తెలియని ఒక ఇది ఉంటుంది. సో ఆ కంఫర్ట్ ఇచ్చినప్పుడు ఆటోమేటిక్గా అందరూ ఆయనతో పాటు ఈక్వల్గా పెర్ఫామ్ చేయగలిగారు. ఈక్వల్గా అంటే ఇన్ ద సెన్స్ ఆ సీన్ని ఒక నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళడానికి. అండ్ ఆర్పి గారు ఈజ్ దేర్. సో ఆయనది ఒక ఇది ఉంటుంది. సో అందరూ ఒకరని కాదు, ఈ సినిమాలో వెంకటేష్ గారితో పాటు యాక్ట్ చేసిన ప్రతి ఒక్కరు, ఈవెన్ ఇంక్లూడ్ వరుణ్ తేజ్ F2 తర్వాత అంత ఇంప్రూవ్ అయిపోయాడు కామెడీలో. అండ్ మీరు ఈ సినిమా చూసాక డెఫినెట్గా సర్ప్రైజ్ ఫీల్ అయ్యేది వరుణ్. వెంకటేష్ గారు అట్ ఎనీ ఎప్పుడైనా ఎక్స్ట్రాడినరీగా పెర్ఫామ్ చేస్తారు. అండ్ వరుణ్ది చాలా కొత్తగా కనెక్ట్ అవుతారు ఈ సినిమాలో. ఓకే, కాకపోతే ఇది చూసినప్పుడు ఒక చిన్న, అంటే స్పెషల్లీ మన తెలుగు ఆడియన్స్ హీరోస్ని గాడ్స్ లాగా చూస్తూ ఉంటారు, రైట్? వాళ్ళ హీరో ఎప్పుడు హీరోయిజంనే ప్రొజెక్ట్ చేయాలి అనేది. లక్కీలీ వెంకటేష్ గారు ఫ్యామిలీ ఆడియన్స్కి బాగా కనెక్ట్ అయ్యారు. బట్ ఎట్ ఇందులో రే చీకటి కానివ్వండి, వరుణ్కి కొంచెం నత్తి ఉండడం కానివ్వండి, ఇవన్నీ అంటే ఆబ్వియస్లీ ఇట్స్ అ ఫన్ థింగ్, బట్ స్టిల్ ఇమేజ్ని బట్టి చూసుకుంటే కొంచెం చేయడానికైనా ముందు ఇప్పుడు ఒక చిన్న హెజిటేషన్ కానీ ఏదైనా లేదంటే వెంకటేష్ గారు ఉంటే అదే ప్లస్ పాయింట్. ఆయన స్టార్డమ్ పక్కన పెట్టి సినిమాలు యాక్ట్ చేయడానికి ఎప్పుడు ముందుకు వస్తారు ఆయన గతంలో కూడా ఎనీ మల్టీ స్టారర్ ఇది ఆల్వేస్ యూ డోంట్ ఫీల్ లైక్ దట్ నా స్టార్డమ్ నీకు తగ్గట్టు సీన్స్ రాయండి అని చెప్పరు. అండ్ కామెడీకి వచ్చేసరికి ఆయన ఇట్స్ లైక్ ఎ కిడ్, ఆయన చిన్నపిల్లోడు అయిపోతారు. అన్నీ మర్చిపోయి ఒక చిన్నపిల్లోడులాగా అన్నీ ఏది కావాలంటే అది ఎక్స్టెంపోలో కావాల్సినంత బాగా చేసి పెడతారు. అండ్ సో కామెడీకి అదే కావాలి. స్టార్డమ్ అనుకుంటే కామెడీ వర్కౌట్ కాదు. సో రెండు బ్యాలెన్స్ చేయగలగాలి. ఇకపోతే నైట్ బ్లైండ్నెస్, స్టామరింగ్ అనేది హీరోస్కి అటాచ్ చేయడం అనేది ఇట్స్ లైక్ వన్ కైండ్ ఆఫ్ రిస్క్ ఉంటుంది. అట్ ది సేమ్ టైం వర్కౌట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఆఫ్ అప్రిషియేషన్ ఉంటుంది. సో ఐ ఆల్వేస్ బిలీవ్ దట్ ఓకే అప్రిషియేషన్ వస్తుందని నమ్మే నేను అది పెట్టాను. ఖచ్చితంగా డెఫినెట్లీ ఆల్రెడీ ట్రైలర్ చూడగానే అందరూ కనెక్ట్ అయ్యారు కాబట్టి ఇంకా థియేటర్లు ఇంకా బాగా కనెక్ట్ అవుతారు డెఫినెట్గా. అయితే ఇందులో మేము విన్నాము మురళీ శర్మ గారు, తమన్నా, సోనాల్ చౌహాన్, వీళ్ళ ముగ్గురు క్యారెక్టర్స్ వల్లే అసలు సినిమాలో పెద్ద ట్విస్ట్ అని. అంటే అది పెద్ద ట్విస్ట్ ఏం కాదు, ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేయని ఒక టైమింగ్లో ఎంటర్ అవుతుంది సోనల్. అండ్ తమన్నా క్యారెక్టర్ కూడా ఫస్ట్ హాఫ్ ఒకలా ఉంటుంది, సెకండ్ హాఫ్ ఎవరు ఊహించినట్టు ఇంకొక వే ఆఫ్ క్యారెక్టరేషన్ షేడ్ ఉంటుంది. సో విల్ సీ ఇట్ ఆన్ స్క్రీన్. అంటే ముందు చెప్పలేను నేను, అది ట్విస్ట్ ఏం కాదు, ఇట్స్ లైక్ క్రేజీగా ఉంటుంది. యా, సీరియస్లీ క్రేజీనెస్ అండ్ ఓవర్లోడెడ్ అనేది ట్రైలర్లో చూపించేశారు. కాకపోతే ఇక్కడ ట్రైలర్లో చూసినట్టుగా క్యారెక్టర్స్ ఎస్టిమేట్ చేయలేకపోతున్నాము. అంటే మ్యారేజ్ ఫ్రస్ట్రేషన్ గురించి అయితే ఒక విధమైన అండర్స్టాండింగ్ ఉంటుంది, బట్ ఇందులో డబ్బుల కోసం ఎప్పుడు ఎవరు ఎలా మారుతారు అనేది అస్సలు తెలియని పాయింట్. సో గుడ్ క్యారెక్టర్ ఏంటి, నెగిటివ్ షేడ్ ఎవరిది ఉంది? మోస్ట్లీ అందరూ గ్రీడీయే, ప్రతి ఒక్కరు గ్రీడీయే, డబ్బు కోసం ఎంత దూరమైనా వెళ్తారు. సో ఎవ్రీబడి గ్రీడీ. ఓకే, సో అలా పర్సనల్గా ఏదైనా మీరు అంటే చిన్న ఏదైనా ఇన్సిడెంట్ మిమ్మల్ని ఇన్స్పైర్ చేసింది, ఏదైనా ఒక మూమెంట్? ఇన్స్పైర్ ఏం కాదు, అండ్ కొన్ని సినిమా అనేసరికి లిబర్టీ తీసుకుని వెళ్ళిపోతాం. బట్ జనరల్గా హ్యూమన్ నేచర్ ప్రకారం ఒక్కొక్క చోట ఒక్కోలా ఉంటారు. గ్రీడీనెస్ చాలామంది ఉంటారు డబ్బు గురించి ఆలోచించే వాళ్ళు. అది ఇన్స్పైర్ అయ్యాను నేను. అండ్ అలాంటి క్యారెక్టర్స్ ఒక లోయర్ మిడిల్ క్లాస్లో ఎక్కువ ఉంటుంది. ఎక్కువ డబ్బు సంపాదించాలి అనేది ఒక ఆశ ఉంటుంది. ఆ ఆశ అత్యాశ అయితే ఏంటి, సో ఆ గ్రీడీనెస్ ఎక్స్టెంపోలో ఉంటే ఏంటి, ఒకరినొకరు ఎలా పైకి ఎదగడానికి ఇంకొకరు ఎలా తొక్కుకుంటూ వెళ్తారు. సో ఇలాంటివన్నీ ఫన్నీ వేలో చెప్పాం.
సో ఇట్స్ లైక్ అందరికి బాగా ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది. యా, డెఫినెట్గా ఎంటర్టైన్మెంట్ అయితే ఫుల్గా ఉంది. సో వాట్ ఈస్ ద ఫ్యూరియస్ పార్ట్ ఇన్ ఇట్? ఫ్యూరియస్ పార్ట్ అంటే ఇట్స్ లైక్ స్క్రీన్ ప్లే. అంటే సినిమా వెళ్ళే ప్రాసెస్ అంటే ఒకలా టేక్ ఆఫ్ అయ్యి తెలియకుండా ఒక టాప్ గేర్లోకి వెళ్తుంది. టాప్ గేర్లో ఫస్ట్ హాఫ్ ఫినిష్ అయ్యి మళ్ళీ సెకండ్ హాఫ్ సెటిల్ అయ్యి మళ్ళీ టాప్ గేర్కి వెళ్తుంది. సో ఇట్స్ లైక్ రోలర్ కోస్టర్ అని చెప్పాలి. ఇట్స్ లైక్ ఫన్ రోలర్ కోస్టర్, ట్విస్ట్స్ అండ్ టర్న్స్ అండ్ కంటెంట్ అండ్ ఎమోషన్స్ అండ్ ఫన్ అండ్ ఎవ్రీథింగ్ మిక్స్ అయి ఉంటుంది. ఓకే, సో ఇందులో వన్ మోర్ యాక్చువల్లీ మల్టీ స్టారర్ అవ్వడం అండ్ వెంకటేష్ గారు ఇలా రేచీకటి ఆయన టైమింగ్ అండ్ దానికి వరుణ్ తేజ్ గారు ఈ కాంబినేషన్ అంతా మనకి ముందు నుంచి F2 నుండి ఒక సెట్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి కాబట్టి దట్ ఈస్ ఫైన్. బట్ రాజేంద్ర ప్రసాద్ గారు ఇందులో యాడ్ ఆన్ అవ్వటం అనేది ప్లస్ సునీల్ గారు ఉండటం ఇంకా కామెడీ స్కోప్ని ఇంకా ఎక్కువ పెంచాయా దానికోసమా, లేదంటే క్యారెక్టర్ వాల్యూ ఎలా ఉండబోతుంది? లేదు, ఆర్పి గారు ముందు F2లోనే ఉన్నారు అండ్ దీంట్లో ఇంకో డిఫరెంట్ షేడ్ అయింది. F2లో కంటే ఇంకా ఎక్కువ స్క్రీన్ స్పేస్ ఉంటుంది అండ్ మోర్ క్యారెక్టర్స్ యాడ్ అయినాయి. సునీల్ గారు, ఆలీ గారు అండ్ మురళీ శర్మ గారు. ఎస్, డెఫినెట్గా సునీల్ది ఒక వింటేజ్ కంబ్యాక్ ఉంటుంది. అప్పట్లో సునీల్ గారిని చూసి ఎలా ఎంజాయ్ చేశారు అంతకు మించి ఎంజాయ్ చేస్తారు. సో సునీల్ గారు చాలా కొత్తగా కనబడతారు. సో ఫుల్ అవుట్ విత్ ఎనర్జీ. అండ్ ఆలీ గారు ఆబ్వియస్లీ మంచి రోల్ పడితే ఆయన నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తారు. సో చాలా మంచి వేషం పడింది ఈ సినిమాలో ఆయనకి. సో విల్ కిల్ ఇట్. సో కమింగ్ బ్యాక్ టు ద ఫండ్స్ పార్ట్, F3 కోసం కూడా పాండమిక్లో ఎప్పుడన్నా ఫండ్స్ కోసం ఇబ్బంది పడిన సిచ్యువేషన్స్ ఉన్నాయా? ప్రొడ్యూసర్ కష్టాలు అవి మనకు తెలియదు కానీ మన దాకా చెప్పలేదు కానీ మేబీ ఇబ్బంది పడే ఉంటారు. డెఫినెట్గా చెప్పాను కదా, పెద్దవాళ్ళ నుంచి చిన్నవాళ్ళ వరకు అందరూ ఫేస్ చేశారు ఆ స్ట్రగుల్ ఈ పాండమిక్లో. యా, ఫైనాన్షియల్గా ఎక్కడో చోట అంటే ఒకరు తక్కువ ఉండొచ్చు, ఒకరితో తక్కువ ఉండొచ్చు, బట్ ఎవ్రీ వన్ ఫేస్డ్ ఇట్. ఉంటుంది, వాళ్ళు చెప్పుకోరు మనకి, బయటకు చెప్పరు కానీ బట్ దే కెన్ మేనేజ్ ద థింగ్స్. పెద్ద ప్రొడక్షన్ హౌస్ కాబట్టి సో దానికి తగ్గట్టు మేనేజ్ చేయగలరు వాళ్ళు. అయితే అనిల్ రావిపూడి గారిని అడుగుతున్నాము, ఈ 15-18 ఏళ్ళ ఇండస్ట్రీ జర్నీలో ఇండస్ట్రీలోకి రాగానే ప్రతివారు ఫైనాన్షియల్లీ స్టెబిలైజ్ అయిపోరు కదా. మీరు ఎప్పుడన్నా ఏదన్నా మూమెంట్లో మీ సినిమాలో చూపించిన తొక్కేసి వెళ్ళిపోవాలరా అని ఎప్పుడన్నా ఒక చిన్న మూమెంట్ మనం ఇరిటేట్ అవుతాం, ఫ్రస్ట్రేట్ అవుతాం, అలాంటి టైంలో అనుకుంటాం పాచా వెళ్ళిపోవాల్సిందే మనం, మంచి చెడు ఏంటి ఇదంతా అని, అలా ఎప్పుడన్నా అనిపించిందా? నాకు ఎప్పుడు అలా అనిపించలా. ఆల్వేస్ ఐ వాంట్ టు బీ లైక్ ప్రొఫెషనల్గా ఒక టాప్ నాచ్ పొజిషన్కి వెళ్ళాలి. సో అందరూ నా గురించి మాట్లాడుకునేలా ఉండాలి. సో నా సినిమాలు అందరూ ఎంజాయ్ చేయాలి. సో సక్సెస్ఫుల్ డైరెక్టర్ అవ్వాలి అనుకున్నాను అంతే. సో డబ్బు అనేది వెన్ యు ఆర్ సక్సెస్, మనీ ఈజ్ విత్ యూ, సింపుల్. సో నా ఎయిమ్ సక్సెస్, నేను సక్సెస్ అయ్యాను అండ్ మనీ ఈజ్ విత్ మీ.